ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, నల్లేరు మీద నడక, కత్తి మీద సాము ఇలాంటి మాటలు వింటూ ఉంటాం కదా. కత్తి మీద సాము అంటే ఏంటండి? సాము అంటే సాము గరిడీలు అంటారు కదా. ఆ, సాము గరిడీలు అంటే ఇట్లా ఏమన్నాలి, గాల్లో వేళ్లాడము, గాల్లో తేలటము, ఓ సన్నటి దాని మీద నిలబడ్డము, మ్మ్. సాము గరిడీలు అంటారు వాటిని. సర్కస్ లో ఈ పైన ట్రిఫీజో ఏదో అంటారు కదా, అవునవును. ఇలా వేళ్లాడుతూ ఉండటం. ఆ, అది ఐడియా ఉంది. అప్పుడు అది నేల మీద చేస్తే నేల విడిచి సాము చేయటం అంటారు ఆ, కదా. yes. ఈ కత్తి మీద సాము అంటే, కత్తి అంటే కాలు మెల్లిగా పెట్టినా తెగుతుంది, గట్టిగా పెట్టినా తెగుతుంది. దాని మీద ధన్మం దిగామనుకో, కస్సుమని దిగిపోదా అంతేగా. కదా. పోనీ అలాగా పెట్టావు, అప్పుడు దిగదు. ఏం ఎలాగా పెట్టినా అవుతుంది కదా. ఈ కత్తి పదును అది ఎలా ఉంటుంది, దాన్ని బట్టి ఇలాంటివన్నీ వచ్చినాయి అన్నమాట. ఓ ఇప్పుడు రాజుగారి సేవ కత్తి మీద సాము, రాచ సేవ రాచ కొలువే కత్తి మీద సాము. అసలు రాచరికమే కత్తి మీద సాము. అవును. ఒక ఆఫీస్లో హెడ్గా ఉండటం, హెడ్ కింద అమ్మో ఆయనతో చాలా కష్టం అని, చాలా టఫ్ అంటారు. టఫ్గా ఉండటం ఎంత కష్టం కదా. మరి మనం అది ఆలోచించాం, అమ్మ బాబోయ్ చండశాసనం ఉండవాడు అని చెప్పుకుంటాం. ఆయన చండశాసనుడు, ఇంకా ఏవో బోల్డని, ఆయన హిట్లరు, ఆయన అది, ఆయన ఇది అని చెప్తాం. అతను హిట్లర్ గానో, చండశాసనుడు గానో, ఇంకోటి గానో స్ట్రాంగ్గా ఉండటం. ఆయనకి అందరూ శత్రువులే ఉంటారు. ఆ ఉన్నవాడి కష్టం ఏమిటి అనేది మనకు ఎలా తెలుస్తుంది? ఆయనకేముంది, ఏకఛత్రాధిపత్యంగా ఇదంతా పరిపాలిస్తున్నాడు అనుకుంటాం కదా. అవును. ఇప్పుడు చూడు, పెద్ద సంస్థల్లో హెడ్గా ఉన్నవాడు, వాడు అనుభవించేస్తున్నాడు అనుకుంటాం జయ. ఇదంతా సామ్రాజ్యం అంతా వేడిదే. వాళ్ళ వెనకాల కష్టం, శ్రమ. వాళ్ళ ఎంత కత్తి మీద మొన మీద ఉంటారంటే వాళ్ళు. అవును అవును. అలాంటిది ఒక కథ చందమామ కథల్లో ఉంటుంది. ఓ చెప్పండి చెప్పండి. బాబర్ కథ. అక్బరు బాబరు వాళ్ళు ఉన్నారు కదా, ఆ. మొఘలాయి సామ్రాజ్యం. ఆ. బాబర్ మొఘలాయి సామ్రాజ్యం స్థాపించినప్పుడు ఆయన కథ మనం ఎందుకు చెప్పుకోవాలి అని అనుకోకండమ్మా, కథగా తీసుకోండి. కథగా ఉంది కాబట్టి నేను ఆ పేర్లు మార్చడం ఇష్టం లేదు నాకు, అందుకని అదే చెప్తున్నా. ఈ బాబర్ మొఘలాయి సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యం చేశాడు, అంతా సర్వం సహా చక్రవర్తి అయ్యాడు భారతదేశానికి. మ్మ్. అన్ని చోట్ల జనాన్ని అణిచేసి తన కిందకి తెచ్చుకున్నాడు, మ్మ్. మనకు తెలిసిందే కదా. అవునవును. అయితే ఏమైంది, అలీఖాన్ అని ఈయనకి వెనకాల ఉండేవాడు ఒక ఆయన ఉన్నాడు. అలీఖాన్ ఈయన ఎప్పుడైతే చక్రవర్తిగా ప్రకటింపబడ్డాడో, అలీఖాన్ అన్నట్ట, ప్రభు మీరు ఎంత అద్భుతమైన అవకాశం వచ్చింది మీకు, ఇక అంతా సుఖమే, మీకు అంతా సంపదే, మీకున్నంత సౌఖ్యం ఎవరికైనా ఉంటుందా? మ్మ్. చక్రవర్తి అంటే ఏంటి, సౌఖ్యాల గని అంటే అంత సుఖంగా ఉంటుందంటావా అలీఖాన్ అని అడిగట్ట బాబర్. కాకేమిటి ప్రభు, ఒక సంస్థకి యజమాని అంటేనే సుఖపడతాడు, మీరు దేశానికి యజమాని. ఓకే. అంత ఇక ఆ సుఖం, ఆ సౌఖ్యం, ఆ సంతోషం మాటల్లో చెప్పలేదు. మాటల్లో చెప్పలేం కదా, ఇంకెవరికైనా వస్తుందా అన్నాడు. అయితే ఆయన ఏమన్నాడు, ఆ సౌఖ్యం ఒకరోజు నీకు కూడా కావాలా అని అడిగాడు. నాకెట్లా వస్తుంది ప్రభు అన్నాడు. నేను ఇస్తాగా అన్నాడు బాబర్. నేను ఇస్తాను, గిల్లుకున్నాడు ఇతను. నిజమా అని అక్కడి నుంచి వింజామర్లు వేసేవాడిని. ఏమిట్రా అన్నారంటే, ఒకరోజు మిమ్మల్ని చక్రవర్తి చేస్తానంటున్నారు పాదుషా అన్నాడు. అనగానే అలీఖాన్ ఆశ్చర్యపోయాడు. ప్రభు అలాంటి అవకాశం ఉందా జహాపనా అని అడిగాడు. ఎందుకు లేదు, లక్షణంగా ఉంది, నేను చక్రవర్తిని, నిన్ను కాకపోతే వీడిని చేస్తా, ఎవరిని కావాలంటే వాళ్ళని చేస్తా, చక్రవర్తిని నేను చేస్తా, రేపటి చక్రవర్తివి నువ్వే, రెడీగా ఉండన్నాడు. ఇక ఆనందంతో ఎగిరిపోయేట అలీఖాన్. మామూలు ఆనందం కాదు అది. మర్నాడే తెల్లవారేసరికల్లా ప్రకటన వచ్చింది, ఈ రోజు మొత్తానికి అలీఖానే చక్రవర్తి, ఇవాళ ఉదయం నుంచి రేపు ఉదయం దాకా. ఓకే, బాగుంది. బాగుంది కదా. చక్కగా మంచి డ్రెస్ వేయించారు. అలీఖాన్ని తీసుకొచ్చి ఏమంటారు దాన్ని, మన దీవాన్గి దాంట్లో ప్రవేశపెట్టారు. చక్రవర్తి గారు వస్తున్నారు ఓహో అని వెనకాల నుంచి ఏవో మొత్తాన్ని ఉర్దూలో రకరకాల భావాలతోటి సంగీతాలు అవి వచ్చి, ఈయన చక్కగా మంచి బట్టలు వేసుకుని వచ్చి దివాన్ ఖానాలో కూర్చున్నాడు. కూర్చుంటే మొత్తం సామంతులు అందరూ వచ్చి సలాములు చేస్తుంటే ఎంత సంతోషం వచ్చిందంటే అలీఖాన్కి చెప్పరాని సంతోషం. సింహాసనం మీద కూర్చుండగానే, ఇవాళ ఇక్కడే భోజనాలు చేద్దాం మనం అంటే సరేనన్నారు. సరేననగానే మొత్తం భోజనాలు వడ్డిచ్చారు అందరికీ. ఈయన ముందు పెద్ద పళ్ళెం పెట్టారు. ఎన్ని వంటకాలు వడ్డిచ్చారో, ఒక 2 గంటలు 3 గంటల పాటేమో వీళ్ళంతా వచ్చి ఏమంటారు సలాములు చేయటం సరిపోయింది.
భోజనం వేళకి భోజనం వడ్డించారు. ఎన్ని రకాలు, ఆయనకి ఎప్పటి నుంచో దిల్కుష్ అని ఒక వంటకం అంటే చాలా ఇష్టం అంట. అది తినాలనుకుంటున్నాడు ఎప్పటి నుంచో. అది చేయించుకుని తినగలిగే కెపాసిటీ లేదా అతనికి, అలీఖాన్కి. ఓ గిన్నె తెచ్చిపెట్టారు. ఈయన తీసుకుని నోట్లో వేసుకోవాలంటే అది ఇట్లా కాకుండా ఇట్లా చూసి నోట్లో వేసుకోగా అని ఆగిపోయాడు. పైన ఒక పెద్ద కత్తి వేళ్లాడుతోంది, తళ్ళలాడుతోంది, మహాపదునైనది. దాన్ని, అది ఒట్టిగా లేదు, దానికి ఒక తాడు కట్టి వేళ్లాడేశారు. కానీ అది తాడు కాదు, ఒక వెంట్రుక. నిర్కాంతపోయాడు. కత్తి 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 అన్నాడు. అనేసరికల్లా పాదషా బాబర్ అన్నాడు, చక్రవర్తి జీవితం ఇంతే, తిని నీ దారి నువ్వు తిని, చక్రవర్తిగా ఉండే సుఖమైన అనుభవించు నువ్వు ఇవాళ. నిర్కాంతపోయి, ప్రభు ఇట్లా కత్తి బయలాడుతుంటే ఎట్లా, ఏ క్షణాన్ని తెగిపడుతుందంటే, మరి చక్రవర్తి పరిస్థితి అంతేకాదు, అంతేగా చక్రవర్తి అంటే. ఎటు నుంచి ప్రమాదం వస్తుందో తెలీదు. ఇట్లా మెడ మీద కత్తి వేళ్లాడుతూ ఉంటే, తినేసేయి నువ్వు, తిను కూర్చో. లేచి పరిగెత్తపోయాడు అలీఖాన్. సైనికులు వచ్చి పట్టుకున్నారు. నేను కదలనివద్దు, ఇక్కడే కూర్చోబెట్టండి అన్నాడు. నువ్వు తిను, ఈ రోజంతా ఉండు, రేపు ఉదయం దాకా నువ్వే చక్రవర్తివి, ఇదే నీ సీటు. ప్రభు నా వల్ల కాదు. నీ వల్ల కాకపోతే ఎట్లా, నువ్వు కోరుకున్నావు చక్రవర్తి జీవితం సర్వసౌఖ్యాల మయమని భావించావు, ఆ సౌఖ్యం ఏదో నువ్వు అనుభవించి తీరాలి ఇవాళ, ఇది నా ఆజ్ఞ అని. అరే ఎక్కడన్నారా, ఎవరంతా ఎక్కడన్నారా, సైనికులంతా నుంచున్నారు. ఖాన్ కదలనివ్వద్దు, అతను అక్కడే ఉండాలి. ఇక దిల్కుష్ లేదు, రసగుల్లా లేదు, జామున్లు లేవు, అన్నీ కనపడుతున్నాయి. నోట్లోంచి కబళం పోవటల్లా నోట్లోకి. మంచినీళ్లు తాగేందుకు కూడా లేదు, వణికిపోతూ బతుకు జీవుడా అని అట్లా 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 కూర్చుని ఉన్నాడు. ఏ క్షణాన అది తెగిపడుతుందో తెలియక. వాడెవడో వింజా మరవిటానికి వస్తే, వద్దురా నాయన, నువ్వు వింజా మరవిచ్చదురా అని చెప్పాడు. చెమటలు పోస్తూ తెల్లవార్లు నిద్రపోకుండా అలాగే కూర్చుని హాయిగా నిద్రపోలా. తెల్లారేక పాదషా వచ్చాడు. బాగుందా చక్రవర్తిగా ఉండటం అలీఖాన్ అని అడిగాడు. ప్రభు ఇలాంటి కష్టాన్ని భరిస్తున్నారా మీరు అన్నాడు. మరేం చేస్తాం, మరి నాలాగా మీరు ఉనికిపోవట్లేదు కదండి. నేను ఇంత ఉనికిపోతూ ఉన్నా, అన్నం తినలా, నిద్రపోలా, దీనికి కూడా వెళ్ళలా, అక్కడే ఉన్నా, మలమూత్రాలను సైతం బంధించేంత భయంలో ఉన్నాను నేను. మరి మీరెందుకు వణికిపోవట్లేదంటే, మరి తేడా లేదు. ప్రతి వాళ్ళు వాడెవడో పైకి ఎక్కేశాడని అనుకుంటారు, వీళ్ళకి ఎంత పేరు వచ్చేసిందో అనుకుంటారు, వాళ్ళు ఎంత ప్రభావశాలి, వాళ్ళు ఎంత కష్టం, వాళ్ళకి అది భరించగలిగే సత్తా కూడా వాడికి ఉండాలని గ్రహించరు కదా. నీలాంటి భయం నాకు లేదు. నిన్ను భయపెట్టింది కత్తి కాదు, నీలో ఉన్న భయం, నీ పిరికితనమే నిన్ను భయపెట్టింది. కత్తి నిన్న పొద్దున కట్టినా ఇవాళ పొద్దుడు దాకా అది కదల్లా. నువ్వు పిరికివాడివి, నువ్వు ఇలాంటి దాన్ని హ్యాండిల్ చేయలేవు. వచ్చేస్తే బాగుండని ఉంటుంది నీకు, వస్తే నువ్వు హ్యాండిల్ చేయొద్దు. దాన్ని హ్యాండిల్ చేయగలిగే వాళ్ళకే వస్తాయి అవి, అంతే. రాజ్యాధికారం వస్తుంది, హ్యాండిల్ చేయగలిగేవాడు నిలబడతాడు, వాడు ఎప్పుడు కష్టంలోనే ఉంటాడు, నిలదొక్కుని నిలబడి ఉంటాడు వాడు అని చెప్పి ఇక దండం పెట్టేశాడు అలీఖాన్. ఆ తర్వాత ఎప్పుడు పాదుషా జీవితం అత్యద్భుతమని అతను అనేవాడు కాదు. చాలా విశ్వాసపాత్రంగా తన చివరి ఊపిరి వరకు అతను బాబర్ని సేవించాడు. బాగుంది కదా, చాలా ప్రాక్టికల్ గా ఉందండి, చాలా బాగుంది రమ్మగారు. నమస్తే.